హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చిక్కుడుకాయలతో రథం ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసమని ఒక 7 చిక్కుడుకాయలు తీసుకున్నాను. అలాగే కొన్ని టూత్ పిక్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు 2 తీసుకొని ఆ కార్నర్లో ఒక పుల్ల, ఈ కార్నర్లో ఒక పుల్ల గుచ్చుకోవాలి. ఈ విధంగా గుచ్చుకొని ఇప్పుడు అడ్డంగా కూడా గుచ్చుకోవాలి పుల్లని. ఇంకో కాయకి ఇదిగోండి, ఈ కాయకి అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కింద పక్క కూడా ఈ విధంగానే గుచ్చుకోవాలి. ఇప్పుడు పైన నిలువుగా ఉన్న పుల్లలు ఉన్నాయి కదా, ఆ పుల్లలకి ఇట్లాగా నిలువుగా చిక్కుడుకాయ పెట్టుకొని ఈ విధంగా గుచ్చేసుకోవాలి. ఇప్పుడు అడ్డంగా కూడా కింద గుచ్చుకున్నట్టే ఆ కాయకి ఈ కాయకి అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పైన కింద కూడా గుచ్చుకున్నాక అంతే, బేస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం గోపురం తయారు చేసుకుందాం. దానికోసమని 3 చిక్కుడుకాయలు తీసుకొని ఈ విధంగా 3టిని గుచ్చుకోవాలి. టూత్ పిక్ని సగానికి ఇరుపుకొని ఈ విధంగా 3 కాయల్ని ఈ విధంగా గుచ్చేసుకొని ఇప్పుడు ఈ రథాన్ని అడ్డంగా తిప్పుకొని బ్యాక్ సైడ్ ఉన్న కాయకి 2 కాయల్ని అటాచ్ చేయాలి. ఇదిగోండి, ఈ విధంగా ఈ కార్నర్లో ఒక చిన్న టూత్ పిక్ ముక్కని గుచ్చుకొని ఈ కార్నర్లో కూడా అలాగే గుచ్చుకొని అటాచ్ చేసేసుకోవాలి. ఇలా మధ్యలో ఉన్న కాయను కూడా ఇట్లా మధ్యలో కాయకి గుచ్చేసుకోవాలి. అంతే, చాలా ఈజీ అండి చేసుకోవటం. ఈ రథసప్తమికి మీరు కూడా అందరూ చేసుకోండి. ఇలా పూజించుకున్నాక మనం ఈ కాయలు ఏం పారేయక్కర్లేదండి, మళ్ళీ శుభ్రంగా కడిగి వంటల్లో వాడుకోవచ్చు.